ఏయ్ రజతోత్సవ సంబరం బీఆర్ఎస్ సన్నద్ధం ఏం చేసిరని ఏం పీకి పొడిచిరని రజతోత్సవ సంబరం చేస్తాను 25 ఏళ్ళు అవుతా ఉందా 24 ఏళ్ళు దాటి 25 ఏళ్ళు అవుతా ఉంది ఈ 25 ఏళ్ళలో తెలంగాణ ప్రజలను ఏ విధంగా ముంచిరని అని చెప్పడానికి రజతోత్సవం చేస్తున్నదా అమరవీరులను చంపి రక్తదాహం తీర్చుకొని చెప్పేసి ఈరోజు మీరు రజతోత్సవ సంబరాలు చేస్తున్నారా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు వెళ్ళినప్పుడు వేల లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పేసి రజతోత్సవ సంబరాలు చేస్తున్నారా దేనికోసం రజతోత్సవ సంబరాలు చేస్తున్నారు ఏం సాధించారని ఏం పీకి పొడిచారని తెలంగాణకు మీరేమైనా చేసిరా తెలంగాణకు పట్టినటువంటి 25 సంవత్సరాలుగా తెలంగాణకు పట్టినటువంటి చీడ పీడ దరిద్రం ఈరోజు వాటి కోసం సంబరాలు చేస్తున్నారని చెప్పండి తెలంగాణను దోచుకున్నాం లక్షల కోట్ల రూపాయలు దాచుకున్నాం అందుకే రజతోత్సవ సంబరాలు చేస్తున్నారని చెప్పేసి చెప్పుకుంటే బాగుంటుంది ఇంత 25 సంవత్సరాలుగా తెలంగాణ సమాజం భరిస్తూ ఉంది ఈ దొంగలని 25 సంవత్సరాలుగా వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు అన్యాయాలు దుర్మార్గాలు అన్నీ ఇన్ని కావు తెలంగాణలో శాంతం దోచేసుకున్నారు ఈ దొంగలంతా కూడా తెలంగాణ ఉద్యమ ఆత్మగౌరవ ముసుగులో వచ్చినటువంటి ఈ కల్వకుంట్ల కాలకేయులు తెలంగాణ మొత్తాన్ని కూడా దోచుకున్నారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిరు అంత దారుణంగా అంటే అమరవీరులు చనిపోతే ఉద్యమకారులను పట్టించుకోలేదు అమరవీరులు చనిపోతే కనీసం వాళ్ళ కుటుంబాలను పట్టించుకోలేదు ఉద్యమకారులు వేల లక్షల్లో ఉంటాయి వాళ్ళు తిండికి లేక కుటుంబాలకు దూరమై ఇప్పటికి కూడా ఇంకా ఉన్నారు వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి వీళ్ళు ఈ దుర్మార్గులను మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి ఎందుకు ఈ సంబరాలు ఏం సాధించిన సంబరాలు చేసుకుంటా ఉన్నారు సిగ్గుండాలి కదా మీకైనా